యువజన వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ, కళాకారులచే ఆటపాటలతో కొనసాగిన ర్యాలీ. మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ నివారణకు అవగాహన ర్యాలీ. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలో బొంతపల్లి గ్రామ పరిధిలో మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మండల ఎంపీడీఓ ఉమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని యాంటీ డ్రగ్స్ నివారణకు బొంతపల్లి కమాన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. యువత మద్యం, గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని జానపద కళాకారులు గీతాలతో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు, జనచైతన్య కళా సంస్థ నాయకులు విఎం ఎల్లయ్య, మంద భాస్కర్ రెడ్డి, చెన్నంశెట్టి ఉదయ్ కుమార్, సరెడ్డి గారి భిక్షపతి రెడ్డి, కళాకారులు రవి, శ్రీకాంత్, కృష్ణ, పాండు, యువజన నాయకులు ఎం ప్రసాద్, విష్ణువర్ధన్, సుదర్శన్, ఎం రమేష్, రవి, బొంతపల్లి నూతన హమాలీ సంఘము నాయకులు కృష్ణ, శ్రీకాంత్, దాసు, ఏడుకొండలు, శేఖర్, ఈశ్వర్, యువకులు తదితరులు పాల్గొన్నారు.
జై జై నంద జై నంద గుమ్మడల మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై మన గుంతపల్లి కమాన్ నుండి బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా రావడం జరిగింది. ఇందులో కళాకారులు వివిధమైన పాటలు పాడుతూ ఏదైతే మత్తు వీడరా సోదరా అంటూ పాటలు పాడుతూ రావడం జరిగింది. ఇందులో ఎంతోమంది పాల్గొనడం జరిగింది. మా ఉద్దేశం ఒకటి, యువత మేలుకో, మద్యపానం మానుకో, గుట్కాలు నిషేధించాలని, అంతేకాకుండా ఏదైతే ఈ ఆల్ఫామ్ డ్రగ్స్ లాంటివి పూర్తి స్థాయిలో మన నిషేధించాలని చెప్పేసి, అంతేకాకుండా వాటి మీద పూర్తి స్థాయిలో మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ వ్యవస్థ పూర్తిగా పనిచేస్తుంది, ఇంకా పనిచేయాలని కోరుకుంటూ, యువత ముందుగా తనంతల తాను మానుకుంటే ఇంకా బాగుంటుంది అనేది కూడా ఈ సందర్భంగా చెప్తూ, అందరూ కూడా మత్తు పానీయాలను మానేసి మంచి మార్గంలో నడవాలని చెప్పి, ఒక్క కుటుంబంలో ఒకరు మత్తుకు బానిసారంటే ఆ కుటుంబమే అడుగంటిపోయే పరిస్థితి. కాబట్టి దయచేసి మత్తును మానండి, కుటుంబాన్ని బాగు చేసుకోండి, మన గ్రామాన్ని బాగు చేయండి, మన దేశాన్ని బాగు చేయండి అని మేము నినాదిస్తూ, ఇదే వివేకానందుడి సాక్షిగా మేము ఈరోజు మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో గుమ్మడల మండలం యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మద్య నిషేధము ప్లస్ డ్రగ్స్ ఇట్లాంటి వాడొద్దనే సదుద్దేశంతో యువత ముందుకొచ్చి ఈరోజు ర్యాలీ తీసినందుకు మరి ముఖ్యంగా ఎందుకంటే అభినందనీయము, సంతోషించదగినటువంటి విషయం. ఇది అన్ని వర్గాల వారు, ముఖ్యంగా యువత పెడదారి పట్టకుండా సన్మార్గంలో పయనించే విధంగా మరి స్వామి వివేకానంద వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మరి మండల యువజన సంఘాల సమితి వారు చేశారు. వాళ్ళందరికీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. ఇది స్వచ్ఛందంగా అందరూ కూడా ఎవరంతా వాళ్ళు బాధ్యత అని నిర్వర్తించుకొని వాళ్ళు స్వచ్ఛందంగా మానుకొని వాళ్ళ కుటుంబాలు బాగు చేసుకొని వాళ్ళ భవిష్యత్తును బాగు చేసుకొని వాళ్ళు సమాజంలో మేము సైతం స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని గ్రామాల అభివృద్ధి కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మేము యువకులం మేము ఖచ్చితంగా అకుంఠిత దీక్షతో పనిచేస్తామని చెప్పి ముందుకు రావాల్సినటువంటి సందర్భం ఉందని ఈ సందర్భంగా యువతకు పిలుపునిస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్సుమంజలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై హింద్. తెలంగాణ వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండలం యువజన వారోత్సవాల సందర్భంగా మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం కోసం, గుట్కా నిషేధం కోసం అల్పోజలం ఏర్పాటయ్యే స్థలాలను కనిపెట్టాలని, అదేవిధంగా డ్రగ్స్, గంజాయి ఇటువంటి వాటిని నివారించాలనే ఉద్దేశంతో మరి యువజన సంఘాల సమితి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి రాబో రోజులలో పల్లె పల్లెకు తిరిగి మరి యువజన సంఘాల కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం కాబట్టి, మరి నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి అందరూ కూడా గ్రామాలలో యువకులు ఎవరైతే ఉన్నారో, యువజన సంఘాలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అదేవిధంగా యువజన సంఘాలు సామాజిక చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నది కాబట్టి మరి అందరూ యువత దీంట్లో భాగస్వామ్యులు కావాల్సిందిగా కోరుచున్నాం. అసలు సమాజంలో ఏం జరుగుతుంది, ఏ అఘాయిత్య కార్యక్రమాలు జరిగినా ఫస్ట్ అక్కడ మనం చూసేది మందు తాగిండు అని. కాబట్టి దీనివల్ల కుటుంబాలే కాదు సమాజం, దేశం కూడా పాడైపోతుంది. కాబట్టి యువత ఈ విషయాన్ని గమనించి డ్రగ్స్కు దూరంగా ఉండాలి. ఎలాంటి